ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపే మేము ఆఫీస్లో జాయిన్ అవ్వాలా? ఎస్, రేపే అక్కి అండ్ అబ్బాయి కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. అందుకే మీరు కూడా రేపే జాయిన్ అవ్వాలి. ఇది నిజంగా మాకు గుడ్ న్యూసే బ్రో. కానీ అక్కడ మా అన్నయ్య కూడా ఉంటాడు కదా. ఉంటే ఉండనివ్వండి, తనకి మీతో ఈక్వల్గా జాబ్ అయితే ఇవ్వరు. తన ఎలిజిబిలిటీకి తగిన జాబ్ ఏదైనా ఇస్తారు, అంతేగా. అవుననుకోండి, కానీ అక్కడ మా అన్నయ్యని ఫేస్ చేయడమే మాకు ఇబ్బందిగా ఉంటుంది. మీ అందరినీ ఇబ్బందుల్లోకి పడేయడానికే కదరా మిమ్మల్ని కంపెనీలో ప్లేస్ చేసింది. చూడండి, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్గా పెట్టుకుంటే మీరు మంచి అవకాశం మిస్ అవుతారు. మీ పాటికి మీరు వచ్చి జాయిన్ అవ్వండి, అంతే. అలాగే బ్రో. కానీ మాకు అర్థం కాని విషయం ఏంటంటే, అఖీ వాళ్ళు మా అన్నయ్యకి గౌరీకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఆ అక్కిని ప్రమాదంలో నుండి కాపాడారు కాబట్టి ఆ అక్కి వాళ్ళకేదో ఫేవర్ చేస్తుంది అనుకుందాం. కానీ ఆ అబ్బాయి అసలు వాళ్ళని కలవడానికే ఇష్టపడేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు తను కూడా ఎందుకంత అభిమానం చూపిస్తున్నాడు? ఇందులో మీరంత డీప్గా ఆలోచించడానికి ఏమీ లేదు. ఆ ఫ్యామిలీకి మనుషులంటే అభిమానం ఎక్కువ. అందరితో అలానే ఉంటారు. అక్కిని కాపాడారు కాబట్టి ఇంకాస్త అభిమానం చూపిస్తున్నారు, అంతే. సరే, అయితే రేపు షార్ప్గా 10 o'clockకి ఆఫీస్కి వచ్చేయండి, ఓకే? ఓకే బ్రో. ఇంకొక విషయం ఏంటి? మేము మా అన్నయ్యతో గొడవపడి వచ్చేసాం కదా. ఇప్పుడు ఆ విషయం అబ్బాయికి కూడా తెలిసే ఉంటుంది. అన్నయ్య మీద అభిమానంతో మిమ్మల్ని తప్పుగా అనుకోడు కదా. తప్పుగా అనుకునేవాడే అయితే మీకు జాబ్ ఎందుకు ఇస్తాడు? ఓవర్ థింకింగ్ మానేయండి. అసలు మీ డైలమా చూస్తుంటే మీకు అక్కడ జాయిన్ అవ్వడం ఇష్టం లేదేమో అనిపిస్తోంది. నో బ్రో, వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ జాబ్ మీదనా లేక గౌరీ గారి సిస్టర్స్ మీద? ఈ విషయం మీకెలా తెలుసు? ఐ నో ఎవ్రీథింగ్. జాబ్లో జాయిన్ అయ్యాక సిన్సియర్గా వర్క్ చేసుకోండి. అలాగే నాకు ఇచ్చిన మాట గుర్తుంది కదా? షూర్ బ్రో. మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాం, నీకోసం ఏమైనా చేస్తాం. ఏమైనా అంటే తప్పు చేయమన్నా చేస్తారా? తప్ప అంటే అర్థం కావట్లేదు బ్రో. తప్పంటే కొంపలు మునిగిపోయేంత తప్పేం కాదు. మనం ఎదగడానికి, ఒక మెట్టు పైకి వెళ్ళడానికి చేయాల్సిన తప్పు కాని తప్పు. దానివల్ల మనకి లాభమే తప్ప ఎవ్వరికీ నష్టం ఉండదు. అర్థమైందా? అర్థం కాలేదు బ్రో. అయినా మీరేం చేసినా మా మంచి కోసమే చేస్తున్నారని మాత్రం నమ్ముతున్నాం. ఆ నమ్మకంతోనే మా అన్నయ్యని కూడా వదిలేసుకుని మీతోనే ఉంటున్నాం. అదేరా మీరు చేసిన తప్పు. డోంట్ వరీ, మీ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను. మిమ్మల్ని కెరీర్లో ది బెస్ట్ ప్లేస్కి రీచ్ అయ్యేలా చేస్తాను, ఓకే? ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వస్తాను. మీట్ యూ ఇన్ ద ఆఫీస్. థ్యాంక్ గాడ్, ఏదోలా జాబ్ వచ్చింది. ఈ విషయం వెంటనే సంధ్య కాల్ చేసి చెప్పాలి. వద్దురా, రేపు డైరెక్ట్గా ఆఫీస్లో మీట్ అవుదాం. సర్ప్రైజింగ్గా కూడా ఉంటుంది. ఓకే. హలో. ఎందుకు రవి నా కాల్ కట్ చేస్తున్నా? నువ్వెందుకు కాల్ చేస్తున్నావు? ఓకే, సారీ. మీరెందుకు కాల్ చేస్తున్నారు మేడం? మేడమా? ఏమైంది రవి నీకు? ఏం జరిగిందో మీకు తెలీదా?
మీరు నాతో మాట్లాడడం అబ్బాయికి ఇష్టం లేదు. అందుకే మనం మాట్లాడుకోకూడదు. ఎందుకలా మాట్లాడుతున్నావు? మన కుటుంబాల మధ్య అపార్థాలు తలెత్తకుండా ఉండాలంటే మనం దూరంగా ఉండాలి. అసలు నేను ఇవాళ మీ ఇంటికి రాకుండా ఉండాల్సిందే. వచ్చి తప్పు చేశాను. రవి, నువ్వు రావడమే మంచిదైంది. నాన్నకి నీ మీదున్న మంచి అభిప్రాయం అన్నయ్యకి కూడా అర్థమైంది. అందుకే నిన్ను యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయలేదు, అడ్జస్ట్ అయ్యాడంతే. ఆ అడ్జస్ట్మెంట్ ఎప్పుడో ఒకరోజు యాక్సెప్టెన్స్ అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. నువ్వు మా ఫ్యామిలీలో ఒకటివవుతావు. వాట్? ఆహా, ఐ మీన్ నిన్ను కూడా ఫ్యామిలీ మెంబర్ గానే ట్రీట్ చేస్తారు. నాకు ఆ నమ్మకం లేదు. ఆ అబ్బాయి మన మధ్య ఏదో ఉందని అపార్థం చేసుకుంటున్నాడు. అన్నయ్య కరెక్ట్ గానే అర్థం చేసుకున్నారు, కానీ నీకే అర్థం కావడం లేదు. అక్కి, ఏమంటున్నావు? ఆహా, మా అన్నయ్య నన్ను అర్థం చేసుకుంటాడు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో అని చెప్తున్నా. దూరం పెంచుకుంటూ పోతే దూరంగానే ఉండిపోతాం. దగ్గరవ్వాలంటే దగ్గరగానే ఉండాలి. వాట్ డూ యు మీన్? ఐ మీన్ నువ్వు అలా అవాయిడింగ్గా ఉండకూడదు. ఇంటికి వస్తుండాలి అండ్ ఆఫీస్కి కూడా రావాలి. నోవే అక్కి, మా నాన్న ముందే వద్దనేశారు. ఇంత ఇష్యూ అయ్యాక అసలే ఒప్పుకోరు. మావయ్యని మా నాన్న ఒప్పిస్తారులే. మావయ్య మా నాన్న మాట కాదనరు. సో నువ్వు ఆఫీస్కి వస్తున్నావు అంతే. నువ్వెందుకు అక్కి నా గురించి అంతగా ఆలోచిస్తున్నావు? కావాల్సిన వాళ్ళ కోసం, కావాలి అనుకునే వాళ్ళ కోసం ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది. అక్కి, అది మా అమ్మ నాన్నల్ని ఇంటికి తీసుకురావడానికి మావయ్య చాలా హెల్ప్ చేశారు. నీ కెరియర్ బాగుంటే మావయ్య కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. అందుకే నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ అండ్ ఆహా, ఫ్రెండ్ అండ్ వెల్ విషర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్కి. ఫ్రెండ్స్ మధ్య నో థ్యాంక్స్, నో సారీస్. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వంటే నాకు చాలా ఇష్టం రవి. ఆ మాట నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నీ హెల్పింగ్ నేచర్, నన్ను కేరింగ్గా చూసుకోవడం, నీ పేషెన్స్, నీ అమాయకత్వం, నన్ను సంతోషపెట్టడానికి నువ్వు పడే తపన అన్నీ నాకిష్టం. అన్నేని ఎలాగైనా ఒప్పించి అమ్మా నాన్న చేతుల మీదుగా మన పెళ్లి జరిగేలా చేస్తాను. అబ్బా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.